పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం మూసాపేటలోని శ్రీరాములు థియేటర్ దగ్గర ఉన్నాము. ఇవాళ 27వ తారీఖు జూన్ 27వ తారీఖు కన్నప్ప సినిమా మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ రిలీజ్ సినిమా మరి పబ్లిక్ టాక్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రస్తుతం మనం ఇక్కడికి వచ్చాము. కన్నప్ప సినిమాలో హీరోగా మంచు విష్ణు నటిస్తున్నాడు. అలాగే ఈ సినిమాని మంచు మోహన్ బాబు ప్రొడ్యూసర్గా నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాల్లో ముఖ్య పాత్రలు రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య పాత్రలో నటించాడు. అలాగే మోహన్ లాల్, శరత్ కుమార్, బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ వీళ్ళంతా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి హైప్ ఎక్కువగా ప్రభాస్ వల్లనే వచ్చిందని అటు ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు, సినిమా ప్రేక్షకులు కూడా అంటున్నారు. ప్రభాస్ సెకండ్ హాఫ్లో ఉన్నాడని ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో టికెట్స్ భారీ ఎత్తున బుక్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం కన్నప్ప సినిమా పైన భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. ఎందుకు అంటే ఈ సినిమాలో బడ్జెట్లో ఎక్కువ మొత్తం దాదాపు 60% సినిమా బడ్జెట్ గ్రాఫిక్స్ పైనే పెట్టారన్నట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా సినిమాకు సంబంధించి డైరెక్టర్ అలాగే టెక్నీషియన్స్ అందరూ చెప్పడం జరిగింది. మరి ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా స్టీఫెన్ దేవసి అలాగే డైరెక్టర్గా ముఖేష్ కుమార్ ఈ సినిమాకు వ్యవహరించారు. మరి ఈ సినిమా టాక్ ప్రస్తుతం ఎలా ఉందో తెలుసుకోవడానికి మనం ప్రస్తుతం మూసాపేటలోని శ్రీరాములు థియేటర్ దగ్గరికి అయితే వచ్చాము. మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కన్నప్ప సినిమా ఎలా ఉందో. మీరు ప్రభాస్ కోసం వచ్చారా, కన్నప్ప సినిమా చూడడానికి వచ్చారా? ప్రభాస్ కోసం వచ్చా. ఓకే, టోటల్గా అంటే సినిమాలో ఎక్కువ గ్రాఫిక్స్ ఉన్నాయా లేకపోతే స్టోరీ ఎక్కువ ఉందా? గ్రాఫిక్స్ ఎక్కువే ఉన్నాయి, కానీ సెకండ్ హాఫ్లో ప్రభాస్ వచ్చినప్పటి నుంచి కొంచెం మూవీ బాగుంటుంది. ఓకే, మీకు ఎలా అనిపించింది మూవీ? ప్రభాస్ కోసమే వచ్చాం. సో మూవీ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా? యావరేజ్. ఓకే, అంటే ఇన్ని కలెక్షన్స్ వస్తున్నాయి ఆ మూవీకి. ఇది అంటే కన్నప్ప అనే స్టోరీ కోసం వస్తున్నారా ఇంతమంది ప్రేక్షకులు, లేకపోతే ప్రభాస్ కోసం వస్తున్నారా అనుకున్నారు? ప్రభాస్ కోసం అంతే. ప్రభాస్ ఎంతసేపు ఉంటాడు మూవీలో? 15-20 minutes. మీకు ఎలా అనిపించింది ప్రభాస్ని చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద చూడడం? ఐ ఫీస్ట్. ఓకే, మరి ప్రభాస్ వచ్చినప్పుడు అరిచారా లేదా? ఓకే, టోటల్గా మీరైతే ప్రభాస్ కోసమే వచ్చారు. మళ్ళీ వెళ్తారా మూవీకి? ఎందుకు? ఫస్ట్ హాఫ్ చూడాల్సి వస్తుంది కదా. అంటే సెకండ్ హాఫ్ నుంచి మంచిగా ఉంది, ఫస్ట్ హాఫ్ మొత్తం లాగ్ ఉంది కొంచెము, బట్ విజువల్స్ అయితే మంచిగా ఉంది. ఓవరాల్గా ఎలా ఉంది మూవీ? ఓవరాల్గా 3.5 రేటింగ్. అంటే హిట్టే మూవీ? హిట్టే. ఓకే, ప్రభాస్ కోసం వచ్చారా మీరు కన్నప్ప స్టోరీ కోసం వచ్చారా? సినిమా స్టోరీ కోసం వచ్చాను. యాక్చువల్ అయితే నేను ప్రభాస్ ఫ్యాన్ని, మెయిన్ అయితే ప్రభాస్ కోసమే వచ్చాను. ఓకే, మంచు విష్ణు యాక్టింగ్ ఎలా ఉంది? బాగుందండి. డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ కూడా బాగుంది. హీరోయిన్ ఎలా ఉంది? హీరోయిన్ బాగానే ఉంటారు కదా అన్న, ఏ సినిమా అయినా బాగానే ఉంటారు. ఇప్పుడైతే సినిమా ఓవరాల్గా మైథలాజికల్ మూవీ కాబట్టి మంచిగా ఉంది సినిమా. మనకు స్టోరీ ఓరియంటెడ్ కూడా మంచిగా తీశారు డైరెక్టర్ కూడా. గ్రాఫిక్స్ పర్లేదన్న, బాగుంది. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. మీరు మూవీ ఎవరి కోసం వచ్చారు? ప్రభాస్. ఓకే, ఎలా ఉంది ప్రభాస్ యాక్టింగ్? చాలా బాగుంది. సినిమా హిట్ ఆఫ్ ఫ్లాపా? హిట్. సినిమాలో మీకు బాగా నచ్చింది ఏంటి ఎలిమెంట్? ఏదో ఒక చిన్న పాయింట్ ఎక్కడ బాగా నచ్చింది? ప్రభాస్ ఎంట్రీయా? ఓకే, హీరోయిన్ ఎలా ఉంది? పాటలు ఉన్నాయా సినిమాలో? మరి ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు చాలా బాగుంది. ఫస్ట్ సాంగ్ బాగుంది. ప్రభాస్ కోసం వచ్చిరంటారు. మరి మంచు విష్ణు యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. ఓకే, సో టోటల్గా మీరైతే హ్యాపీ. మీరు పెట్టిన పైసలు మీకు వచ్చినాయి. ఓకే, మీకు పర్సనల్గా మీకు బాగా అరే ఈ సీన్ బ్రహ్మాండంగా ఉంది, ఈ సీన్ కోసం మళ్ళీ చూడాలి అనిపించిన సీన్ ఏదైనా ఉందా? ప్రభాస్ ఎంట్రీ. మళ్ళీ చూస్తారా మూవీ? చూస్తాం. ఓకే, మీరే హీరో ఫ్యాను? ప్రభాస్ ఫ్యాన్, అందుకే అంటే మీరు అందరు ప్రభాస్ కోసం జై రెబల్ స్టార్. ప్రభాస్ ది లాస్ట్ మూవీ ఏంటి రిలీజ్ అయింది తెలుసా మీకు? చెప్పండి. కల్కి తర్వాత చాలా రోజుల తర్వాత ప్రభాస్ స్క్రీన్ మీద కనిపించిండు. సో ఎలా అనిపించింది ప్రభాస్ ని చూసినప్పుడు? చాలా మంచిగా అనిపించింది. ప్రభాస్ ని చూసినప్పుడు అరిచిరా స్క్రీన్ మీద? ప్రభాస్ క్యారెక్టర్ పేరేంటి సినిమాలో? దేవదత్త. ఓకే, సో టోటల్ గా దేవదత్త మిమ్మల్ని అలరించిండు. సినిమా సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగాలేదు. ప్రభాస్ ఉన్నందుకే బాగుంది. ఓకే, సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతా చెప్పండి? మిడిల్. ఎంత మొత్తంలో కలెక్ట్ చేయొచ్చు కలెక్షన్ చెప్పలేను కానీ మిడిలే. బట్ ప్రభాస్ ఎంట్రీ బాగుంది. ప్రభాస్ ఎంతసేపు ఉన్నాడో అంతసేపు స్టోరీ కూడా బాగుంది. స్టోరీ ప్రభాస్ కోసమే వెళ్తారు. హీరోయిన్ ఎలా ఉంది? పర్లేదు. ఓకే ఓకే, హీరోయిన్ గురించి కన్నప్ప గురించి చెప్పలేము, ప్రభాసే. మీరు పాత కన్నప్ప చూసారా? ఆ సినిమా ఇంకొక 100 సార్లు చూసినా చూడాలనిపిస్తుంది. రీజన్ ఏంటంటే దానికి కథాబలం, యాక్టర్స్ అందరూ బాగుంటుంది. సో ఈ సినిమా వరకు వచ్చేసి
మంచి మంచి స్టార్స్ని పెట్టారు, చాలా హై బడ్జెట్ పెట్టారు. అయితే ఫారెన్లో తీయడం ఎందుకో నాకు నచ్చలేదు. అంటే ఇది కాస్ట్యూమ్స్ కూడా సరిగ్గా లేదు. ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు మన తెలుగు డైరెక్టర్స్ని పెట్టుంటే బాగుండేది. ఎందుకంటే వాళ్ళకి నేటివిటీ కానీ ఆ స్టోరీ గురించి తెలుసు కనుక. ఎవరిని పెట్టారో ఎందుకు పెట్టారో కూడా తెలియట్లేదు. నెక్స్ట్ ఏమైనా జాగ్రత్త పడితే బాగుంటుంది. ప్రభాస్ గారు ఎంట్రీ వచ్చిన తర్వాత సినిమా హైప్ వచ్చింది, మళ్ళీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఆ పరిస్థితి ఎప్పుడు రాకూడదు. ఇలాంటి సినిమాలు ప్రభాస్ గారి కోసమో లేదంటే ఇంకోళ్ళ కోసం చూడడం కోసం థియేటర్లకు రాకూడదు. ఇది ఒక భక్తి సినిమా. సో భక్తి సినిమా చూడండి, ఇక్కడ ప్రభాస్ గారు ఎప్పుడు వస్తారని ఎదురు చూశారు జనాలు. ఆయన వెళ్ళిపోగానే డల్ అయిపోయారు. అంటే ఏంటి, ఇక్కడ భక్తి కోసం ఎవరు రాలేదని అర్థమవుతుంది. నెక్స్ట్ ఏమో అలా జాగ్రత్త పడండి. మంచి స్టోరీ తీసుకున్నప్పుడు ఇంతమంది ఆయన మంచు విష్ణు గారి మీద ప్రేమతోటి అభిమానంతో ఈ సినిమాలో యాక్ట్ చేశారు. వాళ్ళందరినీ కూడా డిసప్పాయింట్ చేశాడు. అండ్ శివభక్తులు అందరూ కూడా హట్ అయ్యారని అనిపిస్తుంది నాకు. ఫ్యామిలీకి నచ్చుతుందా నచ్చదా? ఫ్యామిలీస్కి, భక్తులకి నచ్చదండి, ఫ్యామిలీస్కి నచ్చుతుందా తెలీదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాంగ్ ఉంది ఇందులో, ఆ సాంగ్స్ ఏంటో ఆ రొమాంటిక్ ఆ సాంగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. మరి కొద్దిగా ఆ డ్రెస్ ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అంటారు? సినిమా ఎంతవరకు కలెక్షన్ వస్తుంది అంటారు? ఏమంటే డబ్బులు వచ్చేస్తాయండి, ప్రొడ్యూసర్ సేఫ్ అవుతాడు, అందులో ఏ డౌట్ లేదు. ఎందుకంటే ఎంతమంది పాన్ ఇండియా స్టార్స్ ఉండగా లాస్ అవుతారని నేనైతే అనుకోను. కానీ ఇంకొద్దిగా బెటర్గా తీసుంటే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. మీరు ప్రభాస్ కోసమే వచ్చారు? ప్రభాస్ ఆయన కోసం నేను రాలేదండి. నేను మామూలుగానే సినిమాగా చూస్తాను. నేను ఇప్పుడు ఏ స్టార్ కోసం మనం సినిమాలకు రాకూడదండి, నేను అంటుంది అది కాదు. కానీ ఒక శివుడు మంచి సినిమా, శివుడు బాగా చూపిస్తారని వచ్చాను. అండ్ ఆల్సో ప్రభాస్ గారు మంచి ఆయన స్టారు, ఆయన ఎలివేషన్స్ బాగుంటాయని చూడడానికి వచ్చాం. డిసప్పాయింట్ అయితే అయ్యాను నేనైతే. బాగుందా? ఆడుతుందా సినిమా? అసలు వేరే ఉంది. అసలు ప్రభాస్ వచ్చినప్పటి నుంచి క్లైమాక్స్ ఇంకా వేరే ఉంది అన్న. క్లైమాక్స్ ప్రభాస్ కోసమే వచ్చారా మూవీకి? ప్రభాస్ కోసమే వచ్చా. కన్నా ప్రభాస్ వెళ్ళిపోయాక డల్గా ఉంది అంటున్నారు. నిజమే? ప్రభాస్ వచ్చినాక ఇంకా సినిమా వైబ్ బాగుంది. ఇంకా ప్రభాస్ వచ్చిన సినిమా వేరే అన్న. హీరోయిన్ ఎలా ఉంది? హీరోయిన్ మాత్రం మామూలుగా లేదు, హార్డ్గా ఉంది. లేదు స్లో ఏం లేదు, కాకపోతే మధ్యలో భక్తి వచ్చేసరికి కొంచెం స్లో డౌన్ అనిపిస్తుంది. కానీ ఏం లేదు బాగుంది, అన్ని బాగున్నాయి. కాకపోతే ప్రభాస్ వచ్చినప్పుడు ఇంకా అసలు వేరే అనిపించింది. బాహుబలి 3 వచ్చినట్టు అనిపించింది నాకైతే. బాహుబలి 3 సెకండ్ టైం చూస్తారా మళ్ళీ? చూస్తాం. మీరు ప్రభాస్ కోసం వచ్చారా విష్ణు కోసమా? నేను భక్త కన్నప్ప కోసం వచ్చాను. కన్నప్ప ఎలా ఉంటాడని చూడడానికి వచ్చాను. ఎస్, నేను నాకు ప్రభాస్ గారు అంటే కూడా ఇష్టమే. మంచు విష్ణు గారు కూడా నాకు తెలుసు, చాలా మంచిదే అండి సినిమా అయితే. ఓకే, వన్ టైం వాచ్ అండి. డైరెక్షన్ ఎలా ఉంది? అదే సార్, డైరెక్షన్ అనేది ముఖేష్ కుమార్ సింగ్ని పెట్టారు. నాకు అది కొంచెం తీసుకోలేకపోయాను నేను. ఎందుకంటే ఈ సినిమా ఏదైతే ఉందో దీన్ని ఏమంటారు, ప్రభాస్ గారిది వచ్చింది కదా జై శ్రీరామ్ సినిమా, ఏదో అలా అయిపోతుందండి ఇది. అందుకే ఎంత రొమాన్స్ పెట్టకూడదండి. భక్తి కన్నప్ప వాళ్ళ వైఫ్ని ఎలా చూపించాలి, ఎంత పవిత్రంగా చూపించాలి. అంటే రొమాన్స్ ఎక్కువైందా? రొమాన్స్ కాదు, ఎక్స్పోజింగ్ ఎక్కువైందండి. ఇది U/A ఇచ్చారా నాకు అర్థం కావట్లేదు రేటెడ్ ఫిలిం. అసలు నాకు నిజంగా చెప్తున్నాను, సినిమాలు మీద ఇది పోతుంది నాకు. అంటే నేను చాలా గుడికి వెళ్ళి వచ్చా, చాలా బాధపడ్డానండి. ఇలాంటి సినిమాలు ఇలా తీయకూడదు అసలు. ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారా సినిమాకి? అది భగవంతుడికి శివుడే కాపాడాలండి చిత్రాన్ని కానీ ఇది కానీ. ఇది నేను సినిమా బాగుంది సార్, నేను కాదనట్లే. అంత రొమాన్స్ పెట్టకూడదు ఎప్పుడు కూడా. నీకు ఎక్కువ నువ్వు ఎక్కడ చూస్తుంటే నాకు చూస్తామండి. మేము కూడా అదే సినిమా చూడాలన్నప్పుడు వస్తాం. మేము కూడా చూడాలి. తట్టుకోలేకపోయారా లేకపోతే? సార్ ఒకటి సార్, మనము దేవుడి సినిమా చూడటానికి వచ్చినప్పుడు నువ్వు ఏ రేటెడ్ అమ్మాయిని తీసుకొచ్చి పెట్టి తొడలు అవి చూపిస్తే మైండ్ దీర్ఘం తిరిగిద్దండి. ఎట్లుంటుందంటే చెప్పాలంటే అమ్మ నా బూతులు తిట్టినట్లు ఉంటుంది ఆడియన్స్ని. అలా చేయకూడదు, తప్పది. నీకు అర్థమైంది అనుకుంటా ఒక ఆడియన్గా నా బాధ. ఫైనల్గా ప్రొడ్యూసర్కి పెట్టిన డబ్బులు వస్తాయా? ఆ శివుడే ఇప్పిస్తాడేమో నాకు తెలియదు. కానీ ఇది చాలా రాంగ్ వేలో వెళ్తుందండి. మ్యూజిక్ ఎలా ఉంది సార్? టెక్నికల్గా పర్లేదండి, టెక్నికల్గా కూడా గొప్పగా ఏం లేవు, టెక్నికల్గా పర్లేదు. గ్రాఫిక్స్ గ్రాఫిక్సా? గ్రాఫిక్స్ వర్కౌట్ అయ్యాయి, బాగా పర్లేదు, బాగా తీశారు. శివుడిని రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ బాగుంది. స్టోరీ యాక్టింగ్ అయితే ఎక్సలెంట్గా చేశాడు విష్ణు గారు, తప్పు లేదు. ఫారిన్ లొకేషన్స్ ఎలా ఉన్నాయి?
ఫారిన్ లొకేషన్స్ బాగున్నాయి. భక్తి రసం చూశాను, కరుణరసం చూశాను, శృంగార రసం మరీ ఎక్కువైందండి. అదే గుర్తు పెట్టుకుంటారు జనాలు. శృంగార రసం ఎప్పుడు కూడా భక్తిరస చిత్రాలలో పెట్టకూడదు. ఎంతవరకు పెట్టాలో అంతవరకే పెట్టాలి. నువ్వు చూపించు, కొంచెం పాదాలు చూపించు, లేకపోతే ఏమైనా ముఖం చూపించు, చేతులు ఇవి చూపించాలి, ఇక్కడ వరకే చూపించాలి. కానీ నువ్వు నడుము చూపిస్తున్నావు, తొడలు చూపిస్తున్నావు, అది ఏమన్నా అది ఎక్కడ పోతుందండి? ఒక ఎట్లుంటుందంటే చాలా టార్చర్గా ఉంటుంది అది ఆడియన్కి. థ్యాంక్ యూ. టార్చర్గా ఉంటుంది ఆడియన్కి. అది ఎప్పుడు కూడా భక్తిరస చిత్రాన్ని భక్తిగానే చూపించాలి. కానీ రక్తిగా చూపించద్దు అంటారు. శృంగారం ఎక్కువ ఉందండి, చాలా అన్యాయం ఇది. చూసారా కన్నప్ప సినిమా? చూశానండి. ఎలా అనిపించింది? బాగుంది. అంటే ఇది మన విష్ణు గారికి కంబ్యాక్ అని అనుకుంటున్నా సినిమా నేను. ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్ సిరీస్ నడుస్తుంది ఇప్పుడు అంతా కూడా. మనం ఏంటంటే ఆల్రెడీ పాన్ ఇండియా సినిమాలు చాలా చూసాం. సో యాక్చువల్ నార్త్ సౌత్ కాంబినేషన్ అంతా కలిపేసి అన్ని యాక్చువల్గా ఈ డైరెక్టర్ అనుకున్న క్యాస్టింగ్ అయితే కరెక్ట్గానే ఉంది, ఎగ్జిక్యూషన్ కూడా బాగానే ఉంది. కాకపోతే కొంతమంది ఏంటంటే తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు, అంటే దాన్ని ఏంటంటే హైప్ తగ్గించడం కోసం. కాకపోతే సినిమా అనేది మన ఇండిపెండెంట్గా మైండ్ తోటి చూడాలి. వాడెవడో ఒపీనియన్ చెప్పాడు, వీడెవడో ఒపీనియన్ చెప్పాడు అనే మైండ్ సెట్ తోటి మనం చూడకూడదు. ఎప్పుడైనా కూడా అసలు మనం ఏమనుకుంటున్నాం సినిమా అనేది. ఇప్పుడు మీరు ఒక డైరెక్టరు, మీరు ఒక కాన్సెప్ట్లో తీస్తారు. నేను యాజ్ ఏ ఆడియన్స్ డైరెక్టర్ ఏ కాన్సెప్ట్లో ఏ కోణంలో తీసాడని చూడడానికి వస్తాం. సో ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనం వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మొద్దు. స్టోరీ పరంగా అయితే బాగుంది సినిమా, స్టోరీ పరంగా అయితే బాగానే ఉంది, చూడొచ్చు. ఎందుకంటే ప్రభాస్ కోసం వచ్చారా మీరు, విష్ణు కోసం వచ్చారా? యాక్చువల్గా ప్రభాస్ మెయిన్ అండి. ఎందుకంటే పాన్ వరల్డ్ హీరో ఇప్పుడు ప్రభాస్ అనేట ఆయన పాన్ వరల్డ్ హీరో ఇప్పుడు. సో ఏంటంటే ఇప్పుడు ఆయన అట్లా స్క్రీన్ మీద కనబడి వెళ్ళిపోయినా చాలు మనకు. ఎందుకంటే రజనీకాంత్ జస్ట్ అట్లా స్క్రీన్ మీద కనబడితే ఎట్లా ఉంటుంది, హైప్, గూస్ బంప్స్ హైప్ వస్తుంది. స్క్రీన్ మీద రజనీకాంత్ కనబడితే ఎట్లా ఉండేది ఆ జనరేషన్కి. ఈ జనరేషన్ ప్రభాస్ జస్ట్ ఒక 10 seconds 1 minute కనబడినా చాలు. మొత్తానికి మీరు పెట్టిన డబ్బులు వసూలు అయినాయి అనుకుంటున్నారా? అవుతుంది, వసూలు అయితే అవుతుంది. అందరికి అవుతాయి ఆడియన్స్కి అయితే. హీరోయిన్ ఎలా అనిపించింది? హీరోయిన్ అంటే చెప్పచ్చు ఇంకా, అంటే మరి అన్నీ చెప్పకూడదు కదా. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చా మూవీని? ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చా సినిమాని? చూడొచ్చు. అది కన్నప్ప అంటే అప్పట్లో ఏంటంటే అది రెబల్ స్టార్ కృష్ణంరాజుది కన్నప్ప వచ్చింది పాతది, అది వేరు. ఇదేంటే ఈ జనరేషన్ తగ్గట్టుగా కొంచెం గ్రాఫిక్స్ పరంగా కానీ ఎలివేషన్స్ పరంగా కానీ మంచిగా చేశాడు సినిమా. విష్ణు యాక్టింగ్ ఎలా అనిపించింది? జీవించాడని అనుకుంటున్నా, పాత్రకు తగ్గట్లుగానే జీవించాడని నేను అనుకుంటున్నా. చూసారా కన్నప్ప మూవీ? చూశానన్న. ఎలా అనిపించింది? నాకైతే నచ్చింది అన్న. ఏం నచ్చింది సినిమాలో? మెయిన్ దేవుడి క్యారెక్టర్ గురించి సినిమా అంతే. ఇదంతా దేవుడి గురించి, కన్నప్ప గురించి, శివయ్య గురించి సినిమా ఇది. నాకైతే నచ్చింది. సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, విజువల్స్ కానీ, ఒక డైలాగ్ డెలివరీ కానీ అన్నీ కూడా అందరు కూడా ఎవరి పాత్రలో వాళ్ళు బాగా జీవించారు. చెప్పండి. ఓకే. హీరోయిన్ ఎలా ఉంది? హీరోయిన్ కొత్త ఆమె కూడా బాగా చేసింది. కొన్ని సీన్లు ఉంటాయి ఎక్స్పోజింగ్ కానీ, రొమాన్స్ సీన్లు కానీ, అవి దేవుడి సినిమాలో సహజం ఉంటాయి. అంటే దేవుడి సినిమాలో ఎక్స్పోజింగ్ ఉండొచ్చు అంటావా అన్న? దేవుడి సినిమాలో ఎక్స్పోజింగ్ ఉంటే ఏం కాదంటావు? అదన్నీ ఒక చుంబనం అన్న. పాత సినిమాలో మనం వర్ణించలేం. ఇప్పుడు శ్రీరామ్ దాస్లో నాగార్జున గారు, స్నేహ గారు ఉంటుంది సీను, అది దేవుడి సినిమా కదన్నా. కొన్ని సీన్లు కలిస్తే అలాంటివి చెప్పన్న. ఇంకా ఎలా అనిపించింది ప్రొడక్షన్స్, గ్రాఫిక్స్ ఎలా ఉంది, ప్రొడక్షన్ వాల్యూ ఎలా అయితే వేరే లెవెల్ అన్న. CGI కంప్యూటర్ గ్రాఫిక్స్ అయితే వేరే లెవెల్. డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ వచ్చేసరికి సింగ్ ఆయన కొత్త డైరెక్టర్ గారు, ఆయన కూడా బాగా తీసాడు సినిమా. అదన్న. ఇంకోటి ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అంటావు సినిమా? కలెక్షన్ నుంచి చెప్పనన్నా, అదంతా దేవుడు మనం చెప్పలేం. దేవుడు ఎంత ఇస్తే అంతే తీసుకోవచ్చు. అంతే, దేవుడు ఎంత ఇస్తే అంతే భాగ్యం ఆయనకి. అది ఇంకా క్యాష్ క్రూ అయితే మొత్తం అందరూ కూడా ప్రాణం పోస్తారు. ఒక మోహన్ లాల్ గారు అవని, ఒక విష్ణు గారు అవని, ఒక ప్రభాస్ గారు అవని, ఒక అక్షయ్ కుమార్ గారిని, కాజల్ గారు అని, ముఖేష్ ఋషి గారు అయినా సరే, ముఖేష్ ఋషి గారని, వీళ్ళందరూ ఎవరి క్యారెక్టర్ వారు జీవించేశారు. మీరు మళ్ళీ సెకండ్ టైం చూస్తారా సినిమా అన్న? సెకండ్ టైం చూడొచ్చు అన్న. ప్రభాస్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రభాస్ గురించి అయితే గట్టిగా వెళ్తారు సినిమా ఇది. ఎందుకంటే మా పాలకొల్లు మొగల్తూరు రాజుగారు, ఉప్పలపాటి ప్రభాస్ రాజు గారికి ఇప్పుడు ప్రస్తుతానికి సినిమా లేదు కాబట్టి ఆయన కోసం పక్కా సినిమా చూస్తారు ఇది. చివరిగా కలికే వచ్చింది చాలా రోజుల తర్వాత, మళ్ళీ ఇప్పుడు ప్రభాస్ని సినిమాలో చూసుకోవడం ఎట్లా అనిపించింది? చాలా బాగుంది అన్న. చాలా 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 ఎగ్జైటింగ్ ఉంది అన్నని చూడడానికి ప్రభాస్ అన్నని. అది లుక్ ఎలా ఉంది ప్రభాస్? వేరే లెవెల్. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కానీ ఫుల్ మీల్స్ ఇది. అది ఓకే. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చా మూవీని? ఖచ్చితంగా. ఇదంతా ఫ్యామిలీ ఆడియన్స్ తగ్గ చూడాల్సిన సినిమా.
వదంతుల మాటలు నమ్మద్దు. మొత్తం ఫ్యామిలీతో చూడగలిసిన సినిమా ఇది. వదంతులు ఏంటంటే ఫేక్ రీల్ ఇచ్చే వాళ్ళందరికీ ఎక్స్పోజింగ్ చేయాలి, చూపించాలి, ఆ సినిమాలు నచ్చుతాయి. ఇలాంటి సినిమాలు నచ్చవు. అది సో టోటల్గా సినిమాలో స్టోరీ ఉందంట. స్టోరీ ఉందన్న, సెకండ్ హాఫ్ అంతా ఇచ్చి పడేసాడు. అది అంటే ట్రోల్స్, అంటే సినిమా ముందు ట్రోల్స్ ఎక్కువైనాయి, సినిమా తర్వాత ట్రోల్స్ తగ్గుతాయా? అదే అన్నానన్న. మన తెలుగు చలన చిత్ర పరిశ్రమను ఎక్కడికో తీసుకెళ్ళగానే ఇలా తొక్కేయకుండా మాట్లాడకూడదు. మనం తొక్కేయడం వల్ల అది ఎదగట్లేదు. ఆ వదంతుల మాటనే సినిమాలు సరిగ్గా వెళ్ళేవాడు కూడా వెళ్ళనివ్వట్లేదు. అది ఓకే. సో మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుందన్న. అది బ్యాక్గ్రౌండ్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ అయితే వేరే లెవెల్. ప్రభాస్ వచ్చినప్పటికి పూనకాలు వచ్చేది ఒకటి శివతాండం లోపల థియేటర్లో. అది ఎక్కడన్నా మీకు వేరే సినిమాలతో కంపేర్ చేసుకున్నట్టు అనిపించింది? నేను మొన్న చెప్పానన్న, ఒక సినిమాతో పోల్చొద్దు. ఎవరి బొమ్మ వాళ్ళదే, ఎవరి కష్టం వాళ్ళదే.